Hi guys, this is Vinith Reddy and welcome to my YouTube channel Call Me SVR. సో ఇప్పుడు బేసిక్గా మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఉండే ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నేపాల్. అండ్ ఇప్పుడు అది మన కంట్రీకి లైక్ ఇండియాకి వన్ ఆఫ్ ద నేబరింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు అక్కడ జరిగే ప్రతిదీ మన కంట్రీలో కూడా ఇంపాక్ట్ చూపించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఉందంటే మెయిన్గా త్రీ థింగ్స్ వల్ల. ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ అక్కడున్న సోషల్ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేసింది, లైక్ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగే యాక్టివిటీస్లో నార్మల్గా పీపుల్ అందరు కలిసి ఒక లార్జ్ గ్రూప్గా ఏర్పడాలన్నా కూడా సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న కంప్లీట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల సో పీపుల్ గ్యాదరింగ్ కానీ లేకపోతే వాళ్ళ కోపాన్ని వ్యక్తపరచుకోవడానికి వాళ్ళకు ఒక సోర్స్ అంటూ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జెన్జీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ ఏంటంటే కంప్లీట్ ఆల్ ద యంగ్స్టర్స్ బేసిక్గా జెన్జీ అంటే వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే సరే ఇప్పుడు గవర్నమెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేసింది, బట్ ఇప్పుడు నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నాకుండే కోపాన్ని కానీ నా వ్యక్తిగత భావాన్ని కానీ నేను నార్మల్గా చూపించుకోవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి నేను చూపించుకోలేను. సో ఐ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ కాల్ సోషల్ మీడియా. సో ఇప్పుడు దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నారు మొత్తం యూత్ అంతా. ఇప్పుడు ఎందుకు మీరు బ్యాన్ చేశారనేది. అండ్ కమింగ్ టు థర్డ్ థింగ్ ఏంటంటే నెపో కిడ్స్ ట్రెండ్. సో బేసిక్గా పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు కానీ చాలా రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలు కానీ ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో కంప్లీట్ లావిష్ లైఫ్లో వాళ్ళు ఫొటోస్ దిగి పోస్ట్ చేయడం వల్ల అండ్ ఒక నార్మల్ పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్కి ఒక బేసిక్ అంటే మీన్ చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ కంప్లీట్గా నెపోకిట్ అంటే ఇప్పుడు ఈ త్రీ రీజన్స్ వల్ల, ఒకటి సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు అండ్ ఇంకోటి నెపోకిట్ స్ట్రెండ్ వల్ల అండ్ ఇంకోటి జెన్జీ ప్రొటెస్ట్, మొత్తం ఈ త్రీ థింగ్స్ వల్ల ఇప్పుడు కంప్లీట్లీ కరెంట్ హాట్ టాపిక్ అయిపోయింది కంప్లీట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నేపాల్ అనేది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అనేది ఎందుకు ఇంత వైలెంట్గా మారినాయి అంటే నార్మల్గా ఇప్పుడు ఈ యూత్ లైక్ ఇప్పుడు మొత్తం ఉన్న యూత్ కానీ అందరూ చాలా ప్రశాంతంగా వీళ్ళ ప్రొటెస్ట్ చేసుకుంటారు. మాకు ఇట్లా బ్యాన్ చేసింది కాబట్టి మేము ఇట్లా ప్రొటెస్ట్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఆపుదామని చెప్పేసి ఫైరింగ్ స్టార్ట్ చేస్తారో దాంట్లో 19 మెంబర్స్ చనిపోయారు. సో కాబట్టి అక్కడ నుంచి అటెన్షన్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా మారిపోయింది అంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నేపాల్ అని చెప్పేసి. అండ్ కమింగ్ టు సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూని కొంచెం చల్లబడదాం అని చెప్పేసి పిఎం రిజైన్ చేశారు బేసిక్గా. అంటే అదొక టెంపరీ సొల్యూషన్ లాగానే పిఎం కూడా రిజైన్ చేశారు. బట్ అక్కడ ఉన్న పీపుల్ ఏమంటున్నారంటే పిఎం రిజైన్ చేయడం అనేది ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే. సో మాకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రూల్స్ మొత్తం మార్చాలి అండ్ మాకు ఒక కొత్త సిస్టమ్ కావాలి బేసిక్గా. అండ్ లీడర్స్ని ఎలా ఎంచుకోవాలి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కంప్లీట్గా ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో లేకపోతే ఇప్పటి వరకు మాకున్న కాన్స్టిట్యూషన్ రూల్స్ ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్గా పాతబడిపోయినాయి. సో ఇప్పుడు మాకు కొత్త అప్డేట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మెయిన్ అంటే కంప్లీట్ మాకు కొత్త సిస్టమ్ అప్డేట్ కావాలి. ఇప్పుడు నార్మల్గా మనం ఫోన్లో ఎట్లయితే న్యూ సిస్టమ్ అప్డేట్ చేస్తామో అది మాకు కంప్లీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక మోస్ట్ కన్సర్నింగ్ ఇష్యూ ఏంటంటే కరప్షన్ మీద కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. లాస్ట్ 3 decades నుంచి కంప్లీట్ ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ పొలిటీషియన్స్ వాళ్ళని పాలించారో సో వాళ్ళు చేసిన కరప్షన్ గురించి కానీ మొత్తం ఎవ్రీథింగ్ మాకు బయటికి రావాలి, అంటే మాకు కంప్లీట్ ఇన్ఫో తెలియాలి. అది తెలిసిన తర్వాత ఇప్పుడు మేము మొత్తం కంప్లీట్ పొలిటికల్ సంబంధించి కానీ కాన్స్టిట్యూషన్ పరంగా మేము కంప్లీట్గా మాకు కొత్తదనం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. అంటే ఇది మెయిన్గా రీజన్. ఇప్పుడు ఈ నేపాల్లో జరిగే సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా జరగడానికి ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న సింగిల్ డిసిజన్ బ్యానింగ్ సోషల్ మీడియా దానివల్ల కంప్లీట్గా ఎరప్ట్ అయిపోయింది మొత్తం, అంటే యూత్లో ఉన్న యాంగర్ కానీ ఎవ్రీథింగ్ అనేది. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ మనది కూడా డెవలపింగ్ కంట్రీ. సో ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి జరగడానికి ఛాన్సెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మన దగ్గర కూడా కరప్షన్ ఇష్యూ ఉంది. తర్వాత ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక్కొక్కటి అంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కూడా. సో ప్రతి దాని మీద ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే మనం ఇప్పుడు లెట్స్ సే ట్విట్టర్లో కానీ లేకపోతే ఏదైనా ఒక సోషల్ మీడియా తీసుకుంటాం మనకి ఎప్పుడో ఒక లైక్ కన్సర్న్ టాపిక్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా చిన్నపిల్లల మీద లైక్ రేప్ ఇష్యూస్ జరగడం కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ లేకపోతే ఇప్పుడు లెట్స్ సే డ్రైనేజ్ సిస్టమ్స్ గురించి కానీ క్లీనింగ్ గురించి కానీ అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఒక్కొక్క టాపిక్ ఉంది. బట్ అది ఏంటంటే ఇప్పుడు జనాలకు ఉన్న బిజీ లైఫ్లో మనం కొంచెం దాన్ని అంత డీటెయిల్గా పట్టించుకోవట్లే. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ హూ ఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దీస్ ఇష్యూస్, అంటే లైక్ పొలిటికల్ పరంగా హెల్ప్ తీసుకొని కానీ అట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే కరప్షన్ అనేది మన దగ్గర కూడా చాలా బిగ్ థింగ్గా జరుగుతుంది అది ఇప్పుడు. ఎందుకంటే మనం ఏ చిన్న విషయం చేసుకోవాలన్నా కూడా ఏ చిన్న మనకి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ నుంచి కానీ ఏదైనా ప్రతి జరగాలంటే కూడా కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఇండియాలో కూడా ఇలాంటిది ఒక ఇష్యూ బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లెట్సే మనం చూసుకుంటే ఒకటే పొలిటికల్ పార్టీ ఎక్కువ లాంగ్ టెన్యూర్స్ మనని పాలించడం కానీ లేకపోతే ఇప్పుడు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ నేపాల్ వాళ్ళ దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ ఒక హాట్ టాపిక్ ఉంది. అది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అది.